దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ తినొచ్చు, కానీ మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదని ఆదాము అవ్వకి ఆజ్ఞాపించారండి. అయితే మంచి ఎక్కడుంటుందో చెడు అక్కడే ఉంటుందని మనకి తెలిసిందే. అవ్వ దేవుని మాటను తిరస్కరించి సర్పము మాట విని ఆ ఫలాలను తీసుకొని తిని తన భర్తకు కూడా ఇచ్చెను. తన భర్త అయిన ఆదామైన దేవుని మాటను తిరస్కరించకూడదని చెప్పాడా? అలా చెప్పకుండా అతడు కూడా తినెను. ఇక్కడ ఆదాము దేవుని మాటను తిరస్కరించిందే కాక నీవు నాకు ఇచ్చిన ఆ స్త్రీయే వృక్ష ఫలమును కొని నాకియ్యగా నేను తింటిననేనని దేవుని మీదే నింద మోపాడండి. అలా మనం చేయకూడదు, అలా మనం ఉండకూడదని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. చూడండి, మీకు ఒక చిన్న కప్ప కథ చెప్తా. ఒక తల్లికి 3 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్లో ఆ తల్లి ఆహారం కోసం బయటికి వెళ్ళేటప్పుడు, మీరు బయటికి రావద్దు, బయట ఆపదుంది, మీరు రావద్దు అని చెప్తే మూడవ పిల్ల తల్లి వెళ్ళిపోయిన తర్వాత 2 పిల్లలు నిద్రపోవటం చూచి బయటికి వచ్చింది. బయటికి రాగానే బయట మొత్తం చాలా అందంగా ఉంటుంది. పువ్వులు, అడవి అవన్నీ బాగా అందంగా ఉండడంతో ఆ అమ్మాయి అనుకునింది, ఆ పిల్ల అనుకునింది, మా అమ్మ రోజు ఇంత అందాన్ని చూస్తుందా, అందుకే మమ్మల్ని రావద్దనింది అనుకుంటా బయటికి అని చెప్పి మొత్తం తిరిగిద్ది. మధ్యాహ్నం అయ్యేసరికి బాగా ఎండ వచ్చేసి నీడ కోసం వెతుకుతా ఉండిద్ది. ఎక్కడ నీడ దొరకదు. ఒక చోట ఒక గుప్పిటంత నీడ దొరికిద్ది. అయితే అది ఆ నీళ్ళలోకి వెంటనే వెళ్ళి కూర్చొని విశ్రాంతి తీసుకుంటా ఒకసారి పైకి చూడంగానే అది పెద్ద పాము పడగ కింద కూర్చుందని దానికి అర్థమైంది. అయితే ఆ పాము ఎప్పుడెప్పుడు మింగుదామా అని ఆ పిల్లని చూస్తూ ఉంటుంది. ఆ పిల్ల పైకి చూసే లోపట్లో పాము మింగేసిద్ది. చూడండి, ఇప్పుడు ఆ పిల్ల తన తల్లి మాట విని ఉంటే అలా జరిగేది కాదు. ఆ 2 పిల్లలేమో క్షేమంగా ఇంట్లో నిద్రపోతూ ఉంటాయి. 3వ పిల్ల తన తల్లి మాటను తిరస్కరించి బయటకు వచ్చింది, తన మరణానికి దారితీసింది. చూడండి, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? దేవుని మాటను తిరస్కరించకూడదు అని ఈరోజు మనం నేర్చుకున్నాం.